క్రిమినల్ కేసులంటే చిన్న ఉద్యోగం కూడా రాదు. కానీ ప్రజల్ని ఎలా పాలిస్తారంటూ సుప్రీంకోర్టు సూటిగా ప్రశ్నించింది. దోషులుగా తేలిన నాయకులు మళ్లీ రాజకీయాల్లోకి ఎలా వస్తారని నిలదీసింది. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి నోటీసులు ఇచ్చింది. క్రిమినల్ నేరాలకు పాల్పడిన ఎంపీలు, ఎమ్మెల్యేలపై జీవితకాల అనర్హత వేటు వేయాలని, వారిపై దాఖలైన కేసుల్ని త్వరితగతిన విచారించాలన్న ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు విచారించింది. కేసుల విచారణలో పురోగతి లేకపోవడం, కొన్ని హైకోర్టులు సరైన సమాచారం ఇవ్వకపోవడం, కొన్ని రాష్ట్రాల్లో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయకపోవడంపై అసహనం వ్యక్తం చేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసులు త్వరగా పరిష్కారం కాకపోగా వాటికి ఏడాది వ్యవధిలో మరిన్ని కేసులు తోడయ్యాయని ధర్మాసనం అభిప్రాయపడింది. ప్రజాప్రతినిధులపై కేసుల విచారణ నత్తనడకన సాగుతోందని అమికస్ క్యూరీ తెలిపారు. సుప్రీంకోర్టు గతంలో చాలాసార్లు ఆదేశాలిచ్చినప్పటికీ ఎంపీలు, ఎమ్మెల్యేలపై 5,000 క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయన్నారు. వీటిని సత్వరం పరిష్కరించడానికి సుప్రీంకోర్టు కొరడా ఝులిపించాలని కోరారు. దోషిగా తేలిన వ్యక్తిపై అనర్హత కాలాన్ని 6 ఏళ్లకు పరిమితం చేసే సెక్షన్ పైన విచారణ జరగాలన్నారు. నేరం చేసిన వ్యక్తి రాజకీయ పార్టీ స్థాపించవచ్చా లేదా, ఒక రాజకీయ పార్టీ ఆఫీస్ బేరర్ కావచ్చా అన్న దానిపై విచారణ జరగాలని ఆకాంక్షించారు. 10 రాష్ట్రాల్లో 12 ప్రత్యేక కోర్టుల ఏర్పాటు చేయాలంటూ 2017లో సుప్రీంకోర్టు ఆదేశించిన పరిస్థితి దారుణంగా ఉందన్నారు. సిట్టింగ్ లోక్సభ సభ్యుల్లో 42% మందిపై క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉండడం సిగ్గుచేటన్నారు. కొందరిపై 30 ఏళ్లుగా కేసులు పెండింగ్ లో ఉన్నాయని గుర్తు చేశారు. ప్రత్యేక కోర్టులు ఎంపీ, ఎమ్మెల్యేలకు పదే వాయిదాలు ఇస్తున్నాయని, నిందితులు విచారణకు రావట్లేదని అమికస్ క్యూరీ సుప్రీంకోర్టుకు తెలిపారు. ఆఫీసు బేరర్లపైన నియంత్రణ విధిస్తేనే కోర్టు తీర్పులపై ప్రజలకు గట్టి నమ్మకం వస్తుందన్నారు. రాజకీయ పార్టీలు క్రిమినల్ నేపథ్యం లేని అభ్యర్థుల్ని ఎందుకు నిలబెట్టలేకపోతున్నాయో అర్థం కావట్లేదన్నారు. రాజకీయాల్ని నేరపూరితం చేయడం చాలా పెద్ద సమస్య అని, దీనిపై ఎన్నికల సంఘం అభిప్రాయం చెప్పాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అనంతరం కేంద్ర ప్రభుత్వం ఈసీకి నోటీసులిస్తూ విచారణను మార్చి 4కు వాయిదా వేసింది.